హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పర్ఫెక్ట్ మామ్ లైఫ్. మీరు చూస్తున్నది దహి చోలే. ఎంత బాగుంది కదండి, చూస్తుంటే టెంప్టింగ్ అనిపిస్తుంది, తినేయాలనిపిస్తుంది కదండి. ఇది ఎలా చేయాలో నేను మీకు చూపించేస్తాను, నాతో పాటు వచ్చేసేయండి. ఓకే అండి. దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి ఆనియన్స్. ఓకే అండి, ఇలా ఆనియన్స్ అంటూ తీసేసుకొని మంచిగా పీల్ చేసేసుకొని మంచి చిన్న చిన్న చాప్ చేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలు అంటూ చాప్ చేసేసుకోవాలి. ఎంతమందికి చోలే అంటే ఇష్టం అండి, అది కూడా కాబూలి చనే. నాకైతే చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టం అనేసి నేను అనుకుంటున్నానండి. ఇది చాలా టెంప్టింగ్గా, చాలా టేస్టీగా, సూపర్గా అయింది. ఓకే అండి, ఇది ఎలా చేయాలనో ప్రాసెస్ అంటూ చూసేస్తాం. ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కట్ చేసేసుకుందాం. ఓకే అండి, ఫాలో అయిపోండి. ఓకే అండి, మనం ఆనియన్ కూడా చాప్ చేసేసుకున్నాం కదా. మనం చిల్లీస్, కొత్తిమీర అండ్ లెమన్ కూడా కట్ చేసి పక్కకు పెట్టేసుకుందాం. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. మనకు కావాల్సింది మంచి టేస్టీగా, క్రంచీగా ఉంటాయి కదండి. దీని తర్వాత ఏం చేసుకోవాలో నేను మీకు చూపించేస్తాను. మనం క్యారెట్ అండ్ బీట్రూట్ కూడా ఇలా చిన్నగా తురిమేసుకుందామండి. చూస్తున్నారు కదా, చిన్న చిన్న క్యూబ్స్ అంటూ నేను కట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి ఇలా క్యూబ్స్ ఉన్నాయి. ఇలా మనం గ్రేట్ చేసేసుకుందాం. ఓకే అండి, దాని తర్వాత మనం పెరుగు అంటూ తీసేసుకుందామండి. మెయిన్ పెరిగే అండి, దీనికి హీరో అనేసి అనొచ్చు. ఇలా మనం మంచిగా గ్రేట్ చేసేసుకున్న తర్వాత దహి అంటూ తీసేసుకుందాం. అంటే దహి అంటే పెరుగు అండి. హిందీ వాళ్ళు దహి అంటారు కదా, పెరుగుని మనం పెరుగు అంటాం. ఓకే అండి, ఇలా పెరుగు అంటూ తీసేసుకొని దీంట్లో మనం షుగర్ అంటూ మిక్స్ చేసేసుకుందాం. ఓకే అండి, ఇలా మిక్స్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఓకే అండి, మీరు చూసారు కదా, కుక్కర్ అంటూ ఓపెన్ చేశాను. ఇందులో కాబూలి చనా అంటూ బాయిల్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో మనం బాయిల్ చేసేటప్పుడు ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అంటూ యాడ్ చేసేసుకోవాలి. ఓకే అండి, అలా సాల్ట్ యాడ్ చేసేసుకొని బాయిల్ చేసుకొని ఒక 4 విజిల్స్ అంటూ పెట్టేసుకుంటే ఇలా మంచిగా మరీ మెత్తగా కావద్దండి. ఓకే అండి, చూస్తున్నారు కదా, ఉడకనట్టు ఉండాలి. ఓకే అండి, అలా మనం బాయిల్ చేసేసుకున్న చనాన్ని తీసి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు అంటూ మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. ఓకే అండి, స్టవ్ పైన నాన్ స్టిక్ ప్యాన్ అంటూ పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం లైట్ చేసేసుకుందాం. ఓకే అండి, చూసారు కదా, ఇలా లైట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సెట్ చేసేసుకుందామండి. మనం కావాల్సిన ఇవన్నీ మనం పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు మనం అందులో అంటూ ఆయిల్ అంటూ వేసేసుకుందాం. ఓకే అండి, మనం ఆయిల్ అంటూ వేసేసుకున్న తర్వాత ఇంగ్రీడియంట్స్ అంటూ 1 బై 1 మీకు చెప్పేస్తానండి. తొందరగా నోట్ డౌన్ చేసేసుకొని ఫాస్ట్గా చేసేసేయండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే కూడా పెడితే చాలా యమ్మీగా, టేస్టీగా ఉంటుంది. వాళ్ళకి ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అంటూ అందుతుంది. ఓకే అండి, నాన్ వెజ్ తినని వారు ఇట్లాంటి ప్రోటీన్ ఫుడ్ అంటూ తింటే వాళ్ళకు కూడా మంచిగా ప్రోటీన్ అంటూ అందుతుంది. ఓకే అండి, ఆయిల్ అంటూ హీట్ ఎక్కిపోయిన
తర్వాత ఇప్పుడు మనం ఇందులో 1 బై 1 ఇంగ్రీడియంట్స్ అంటూ వేసేసుకుందాం. ఓకే అండి. ఇప్పుడు నేను వేసేది ఆవాలు, జీలకర్ర. ఓకే అండి. అలా ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇప్పుడు మనం మసాలాలు అంటూ వేసేసుకుందాం. ఓకే అండి. చాలా యమ్మీగా టేస్టీగా వచ్చిందని ఇప్పుడు ఇందులో మనం కారం అంటూ వేసుకుంటున్నాం. ఇప్పుడు పసుపు అండ్ ఉప్పు కొద్దిగానే వేసుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పాను కదా మనం బాయిల్ చేసేటప్పుడు అంటూ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది చనా మసాలా. అంతే అండి. చూస్తున్నారు కదా ఎంత సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం ఇంట్లో హ్యాపీగా టేస్టీగా చాలా యమ్మీగా వచ్చిందని కొద్దిగా వాటర్ అంటూ యాడ్ చేసుకోవాలి. నేను ఎవ్రీ టైం చెప్తాను కదండి, వాటర్ అంటూ యాడ్ చేసుకుంటే మసాలాలు అంటూ మాడవు. ఓకే అండి. అలా మంచిగా మిక్స్ చేసేసుకో. ఓకే అండి. చూస్తున్నారు కదా ఇలా మనం కొత్తిమీర అంటూ వేసేసుకున్న తర్వాత ఇంకా మనం ఇందులో చనా అంటూ యాడ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదండి మనం బాయిల్ చేసుకున్న చనా అంటూ యాడ్ చేసేసుకుంటున్నాము. యమ్మీ అండ్ టేస్టీ కాబూలి చనా అంటూ కొద్దిసేపులో రెడీ అయిపోతుంది. కొద్దిగా వాటర్ అంటూ యాడ్ చేసుకోవాలండి. నేను చెప్పాను కదా మనకు మసాలాలు అంటూ వేసాం కదా, ఈ చనాకు అంటూ కోటింగ్ కావాలి. ఓకే అండి. ఇలా మనం వాటర్ అంటూ యాడ్ చేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకుందామండి. ఎంతో టేస్టీ యమ్మీ చోలే అంటూ రెడీ అయిపోతుంది. అది కూడా కాబూలి చనే. అండ్ పిల్లలైనా మనమైనా ఆఫీస్ నుంచి వచ్చిన మీ వారైనా హ్యాపీగా ఇది ఇచ్చేస్తే హ్యాపీగా తినేస్తారండి. మంచిగా స్టమక్ ఫుల్గా ఉంటుంది. ఓకే అండి. ఇది ఈవినింగ్ టైం అంటూ ప్లాన్ చేసుకోండి. చాలా బాగుంటుంది. ఒకసారి క్యాప్ అంటూ క్లోజ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదండి అలా క్యాప్ క్లోజ్ చేసేసుకున్న తర్వాత మంచిగా వాటర్ అంటూ రెడ్యూస్ అయిపోతుంది. ఇప్పుడు మసాలా అంటూ చెనక్కి కోట్ అయిపోతుంది. వావ్, చూస్తూనే తినాలనిపిస్తుంది. చాలా టెంప్టింగ్గా ఉంది. తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సూపర్ టేస్టీగా వచ్చింది. చూస్తున్నారు కదండి వాటర్ అంటూ రెడ్యూస్ అయిపోయింది. మనకి ఇలా మంచిగా వాటర్ అంటూ వెళ్ళిపోయి మనం వేసుకున్న ఆయిల్ అంటూ కనిపించాలి. చూసారు కదా మంచిగా మనం మిక్స్ చేసుకున్నాం. వాటర్ అంటూ రెడ్యూస్ అయిపోయి మంచిగా మనకు మసాలా అంటూ కనిపించేస్తుంది. ఓకే అండి. ఇంకా అంతే అండి. మనం ఇంకా ప్లేటింగ్ అంటూ చేసేసుకుందాం. యమ్మీ అండ్ టేస్టీ కాబూలి చనా విత్ దహి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. చూస్తున్నారు కదండి ఇలా చనా అంటూ ఇలాగే ఉండాలండి. వాటర్ ఇలాగ ఉండొద్దు. అండ్ ఇలా మనం ప్లేటింగ్ అంటూ చేసేసుకుందాం. ఓకే అండి. ఓకే అండి. అలా చనా అంటూ మనం ఒక ప్లేట్లో ప్లేటింగ్ అంటూ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అంటూ మనం ఏం వేసుకోవాలో మీకు చెప్పేస్తానండి. ఓకే అండి. చూసారు కదా ఇలా మనం చనా అంటూ ప్లేటింగ్ అంటూ చేసేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ అంటూ మనం దీనిపైన దహి అంటూ వేసుకోవాలి. అది పెరుగు. ఇలా పెరుగు కూడా వేసేసుకున్న తర్వాత ఇంకా మనము దీనిపైన కావాల్సిన టాపింగ్ ఇంగ్రీడియంట్స్ అంటూ వేసేసుకుందాం. చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఓకే అండి. చూస్తున్నారు కదా ఓకే అండి. చూసారు కదా మనం టాపింగ్ అంటూ అన్నీ వేసేసుకున్నాం. ఆనియన్స్, క్యారెట్, బీట్రూట్, కొత్తిమీర అంటూ వేసేసుకొని కొద్దిగా చాట్ మసాలా అంటూ వేసేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తిందాం. వావ్, చాలా సూపర్ టేస్టీగా ఉందండి. తప్పక ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే అండి. శనగలు తింటున్నాను అండి. కాబూలి చనా ఇది ఒక మంచి ప్రోటీన్ ఫుడ్ అండి. మనకు హెయిర్ గ్రో కావడానికి కూడా సూపర్గా ఉంటుంది.
చిన్న తినడం వల్ల మనకు మంచి పోషకాలు అంటూ వస్తాయండి. అండ్ విటమిన్స్, మినరల్స్. మార్నింగ్ మీకు చూపించాను కదా, హెయిర్ కూడా చూసారా ఇంత స్ట్రేట్ ఉంది, ఇంకా షైనింగ్ కూడా ఉంది. ఓకే అండి, ఇలా మనం ప్రోటీన్ ఫుడ్ అనేది తప్పక తిందామండి. అంటే మనకి హెయిర్ గ్రో అనేసి అనుకున్నాం కదా, కాబట్టి మనం ఇట్లా ప్రోటీన్ ఏదైనా తింటే బాగుంటుంది. ఓకే అండి, ఫుల్ బౌల్ కంప్లీట్ అయిపోయింది.